ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు అల్పులుగా ఉండి ఉండవచ్చును. నేను అల్పుడను, నేను పనికిరాని వాడిని అని నీవు తలంచుచూ ఉండవచ్చును. అయితే దేవుని యొక్క వాగ్దానము తెలియజేస్తూ ఉన్నది, ఆయన నిన్ను విస్తరింపజేసి నిన్ను ఘనుడిగా చేస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అబ్రహాము యొక్క జీవితములో అతడు ఒకప్పుడు అల్పునిగా ఉన్నాడు. దేవుని ఎరుగినటువంటి దినములలో అతడు ఒక అన్యునిగా ఉన్నాడు. దేవుడు అతడిని పిలిచి ఘనునిగా చేశాడు, ధన్యునిగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అల్ప జీవితాలను బట్టి మీరు చింతించవద్దు. ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించండి. మీ స్థితిని దేవునికి తెలియజేయండి. ఆయన మిమ్మల్ని ఘనులుగా చేస్తాడు. ఘనతను, కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కీర్తనల గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఘనతను అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మిమ్మల్ని ఘనులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు అల్పులుగా ఉండాలనియు, పనికిరాని వారిగా మీరు జీవించాలనియు, అవివేకులుగా మీరు ఉండాలని దేవుడు ఎంత మాత్రము ఇష్టపడట్లా. ఆయన మిమ్ములను విస్తరింపజేసి ఘనులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్ని ఆశీర్వాదాలను దేవుడు ఉంచుచున్నాడు. వాటిని తెలుసుకొనుట మనుషులకు చాలా కష్టతరముగా ఉన్నది. అందుకనే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీరు అడగండి, దేవుడు మీ జీవితాలను ఘనులుగా చేస్తాడు. మీరు అడగండి, మీ జీవితంలో దేవుడు విస్తరణ కలగజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అడిగినట్లయితే మీ జీవితములను దేవుడు ఆ విధముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలామంది యొక్క జీవితాల్లో దేవునికి ప్రార్థన చేయటం తెలియదు. ఎలాగున ప్రార్థించాలి, ఎలాగున దేవుని స్తుతించాలో అర్థము కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు. చాలామంది ప్రార్థన చేయని వారికి, ప్రార్థన చేతకాని వారికి ఎలాగున ప్రార్థన చేయవలనో వారికి తెలియజెప్పట్లేదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడని తెలియజేస్తున్నారు తప్ప అవి పొందుకోవాలంటే ఏమి చేయాలనేటువంటి దాన్ని వారికి తెలియజేయచ్చల. దేవుడు అందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. కానీ మొట్టమొదటిగా నీవు దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అలాగున నువ్వు చేసినప్పుడు దేవుడు నీ జీవితాన్ని విస్తరింపజేస్తాడు. నువ్వు అల్పుడవు కాదు, నువ్వు ఘనుడవే. ఘనమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. యేసు ప్రభు ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చాడో అప్పుడు నువ్వు ఘనుడిగా మార్చబడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు బలముగా ప్రార్థన చేస్తున్నావు అప్పుడు నువ్వు ఘనుడిగా మార్చబడతావు. నీ జీవితం అల్పమైనది, ఈ అల్పమైన జీవితము ఘనమైన జీవితముగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడే ప్రార్థించు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. దేవుడు నీ జీవితాన్ని ఘనమైన జీవితముగా, ఘనత కలిగిన జీవితముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, మహిమగల తండ్రి, అల్పులైన వారిని విస్తరింపజేసి ఘనులుగా చేస్తానని చదివించుచున్న ప్రియ పరమ తండ్రి, వాక్యం వింటున్న నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఘనతను అనుగ్రహించండి, వారిని విస్తరింపచేయండి. ప్రియరాజా, నీకు స్తోత్రములు. ఆ విస్తరణ ఘనతను పొందుకోవాలంటే ఏమి చెయ్యాలో నీ బిడ్డలకు నేర్పించండి. ప్రార్థనా జీవితం, ప్రార్థించు హృదయము, ప్రార్థించు మనసు
నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.